అమ్మో ఇంకా మస్తు ముచ్చట్లు ఉన్నట్టున్నాయి కదా. ఇంకో నీళ్ళు తాగినాక చెప్పుకుందాం సరేనా? అన్న నీళ్ళు ఇవ్వవా? అమ్మయ్యా ఎండాకాలం కదా, నీళ్ళు తాగినాకనే వార్తలు చెప్పుకోలేము. అయ్యో ఈ నీళ్ళు ఎందుకు ఇట్లున్నాయి? రోజు తాగే నీళ్ళేనా? ఏమో నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇట్లా ఏ పడితే నీళ్ళు అవి తాగితే ఎట్లా? నాకు గొంతు ఖరాబ్ అయి సరదా అయితే నేను ఎవరికి చెప్పాలి? మీరు రేపటి నాకు నీళ్ళు ఇచ్చేటప్పుడు మంచిగా వేయండ్రి, మినరల్ వాటరే కావాలి నాకు. కోరి కోరి కొరివితోని నెత్తిగొక్కున్నట్టు పైసలు పెట్టి రోగం తెచ్చుకుంటున్నాం మనం. ఊర్ల ప్రయాణాలు యాడకన్నా బయటికో పోతే దూపైతే దాలిగా దుక్నంలా సల్లటి బాటిల నీళ్లు కొనుక్కొని గుట్ట గుట్ట తాగుతాం. ఇంట్లోకి కూడా అవే నీళ్ళ క్యాన్లు వేసుకుంటాం. కానీ ఆ నీళ్లు తాగితే పైల రోగాలు పెంచుకున్నట్టేనట. ఆగో అదేంది ఫిల్టర్ చేసి నింపుతారు కదా, రుచి కూడా తియ్యగుంటదంటారేమో. కానీ నీళ్లు తియ్యగుండేతందుకు లేనిపోని మందులు మాకులు కలుపుతుండ్రట. గది తెలవక రుచి మంచిగున్నదని తాగుతాం. ఈ మందులతోని నీళ్లల్లా బలాన్ని ఇచ్చేటివి కూడా ఎగిరిపోతాయట. అవి తాగితే బొక్కల సున్నం లేకుండానే అవుతుందట. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదుల్లా. పబ్లిక్ ఏం తిండి తింటున్నారు, ఏం తాగుతున్నారని మంచి చెడులు అరుచుకునే FSSA అనే సంఘపోలు చెప్పిండ్రు ఈ ముచ్చట కుద్దు. అసలు స్వచ్ఛమైన మంచినీళ్ళంటే సప్పగానే ఉంటాయి. అసంటి నీళ్ళనే మున్సిపాలిటీలు మన ఇండ్లకు పంపుతున్నారట. కానీ మనం తాగుతాం, ఏ సప్పగున్నాయి ఏందో ఆసన కొడుతున్నాయని మళ్ళా కమ్మగుండే నీళ్ళే కొనుక్కొని తాగుతాం. కానీ జర్రంతా ఆగబెట్టి తాగితే మున్సిపాలిటీ నీళ్ళే అమృతం లెక్క పనిచేస్తాయట పెయ్యికి. కానీ వెనకటనే మంచిగుండే పోండ్రి.